అంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ శరీరాన్ని ఇక్కడికి వదిలేసిన తర్వాత వాళ్ళకి ఏ లోకం సిద్ధించింది, అది ఎక్కడ ఉన్నారు అనే విషయం మీరు ఎప్పుడైనా చూడగలుగుతారు? చూసాను, మా అమ్మమ్మ గారు చూస్తున్నాను, మా నాన్నగారిని చూస్తున్నాను, మా అమ్మమ్మ గారిని చూస్తున్నాను. వీళ్ళు కాకుండా ఎవరైనా ఇంకా ఎవరైనా ఇతరకే వాళ్ళు కూడా చూస్తుంటాను. మీ దగ్గరికి వచ్చి అడుగుతుంటారా? అడుగుతుంటారు. ఎవరెవరు ఇప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి అలాంటివి. ఎవరైనా చనిపోయిన వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, చనిపోయిన వాళ్ళు వెళ్తే వాళ్ళ ఆత్మ కానీ మీ ఇంటికి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మీ వెనకాతలే. అందుకనంటే స్నానం కింద చేసేస్తారు, స్నానం చేసి ఇంట్లోకి వస్తారు. ఎందుకంటే ఆత్మ మీ వెనకాతలు వచ్చేస్తారు. మీలో ఉండే శక్తి ఉంది అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తే అప్పుడు అలాగే జరిగింది ఒకటి. ఒక ఒక క్యాస్టప్ను వాళ్ళు దీనికి వెళ్ళితే అతను నా గురించి తెలుసుకున్నాడు, అతను ఆత్మ ద్వారా చనిపోయిన తర్వాత. నా ముందు అతను నా గురించి ఏం తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో అతను తెలియదు. అయితే అతను ఇదంతా స్వప్నమే, ఇదేంటి రియాలిటీ అని నేను చెప్పను. ఇంటికి వచ్చేస్తే నాకు అర్థమైపోయిందమ్మా ఇతను వచ్చారనేసి అప్పుడు వెంటనే నెక్స్ట్ రోజు స్నానం అది చేసి ఇంట్లో గంగ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ వెలిగిస్తే నువ్వు కాశీశాస్త్రంకి వెళ్ళి ఉన్నతంగా ఉంటావు అనేసి నీళ్ళు జల్లిసి వదిలేశాను. అయితే తర్వాత కొన్నాళ్ళు పోయాక ఆమె భార్య చాలా బాగుంది, అందంగా హుందాగానే ఉంది. అతను చనిపోయినప్పుడు అలాగే ఉంటాయి, ఇతనికి కూడా హుందాగా ఉంది. ఇలాగా మామూలు మాటల మీద చెప్పాను ఆవిడకి, అమ్మా మీ ఆయన గారు చాలా తెలివైన అతను, నా దగ్గరికి వచ్చేసారు, నేను ఇలాగా నీళ్ళు పోస్తే కాశీయాత్ర. ఆవిడ ప్రాణం వదిలేసింది వారం పోయాక. అమ్మ బాబోయ్ ఇలాంటివి చెప్పకూడదు అనుకున్నాను నేను. అంటే ఇవన్నిటంటే సూక్ష్మ రహస్యాలు. ఎవరైనా యోగుల్లాట వాళ్ళు తెలుసుకోవాల్సిందే కానీ సాదాసీదా వాళ్ళు తెలుసుకునే విషయాలు కాదు. అసలు మరణం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడికి వెళ్తారు అని అంటే సగం మంది బెంగతో చనిపోతారు. ఒక రహస్యం, సూక్ష్మ రహస్యాలు. ఎందుకంటే మీకు భగవద్గీతలో అది చెప్తారన్నమాట. ఈ ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పినా తక్కువ వాళ్ళు భయపడతారు, కానీ అటువంటిది ఏం భయపడకండి. ఎందుకంటే ఆ టైం వచ్చేసరికి మన బుర్ర మనకు పనికి రాదు, మనకి పనిచేయదు. ఇప్పుడు మనం అనుకుంటాం చనిపోయే ముందు రామ అనుకుందా, నారాయణ అనుకుందా, కృష్ణ అనుకుందా, కానీ ఆ టైంకి మనకి పనికిరాదు, అవేవి స్మరణలోకి రావు. వచ్చినా నోరు పలకదు. అది ఎంతో కొంతమంది యోగులు, కొంతమంది వీళ్ళు ఉంటారు. అదే ఏంటది పైనుంచి వదిలేస్తారు, శాస్త్రం వదిలేస్తారు. అవన్నీ ఉత్తి మాటలు. ఎందుకంటే ఉత్తి మాటలు అంటే ఆ యోగులు అక్కడ వేరేగా ఉంటారు, హిమాలయ క్షేత్రాల్లో ఉండి వాళ్ళకి ఆ యోగులు వాళ్ళు చాలా నేర్పిస్తారు. అక్కడ అనేకమైన యోగులు ఉన్నారు. మనం అందరూ చిన్న చిన్న అత్యుత్తము యోగులు, మనం అత్యుత్తమ యోగులే, కానీ నిజమైన యోగులు మనం కాము. కానీ నిజమైన యోగులు అంటే హిమాలయాల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురువులు అలాగ చేరుకొని ఉన్నతమైన యోగి దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ ఆయుష్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ చేస్తున్న కొద్ది ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మనం బుర్రకు తట్టుకోలేక అటు సైడ్ వెళ్తున్న కొద్ది ఏంటంటే వాళ్ళు ఆ యోగులు వాళ్ళ తాలూకా అక్కడ సరైన, ఇప్పుడు మనకి తల్ల వెంట్రుకలు ఎలాగైతే 33,000 కోట్ల వెంట్రుకలు ఉన్నాయో, అలాగే ఈ వృక్షాలు కూడా 33,000 కోట్ల వృక్షాలు ఉన్నాయి. అల్లే మన దేవతల కింద పూజ చేస్తాం మనం. అందులో హిమాలయాల్లో అటువంటి వృక్షాల్లో కొన్ని వేలు అక్కడ వృక్షాలు ఉంటాయి. అంటే గురువు మీరు మాట్లాడతారంట కదా, చెట్లతోని, కొండలతోని, పుట్టలతోని. లేదు, అవన్నీ అబద్ధాలు. మనకి స్వప్నంలో ఏదొస్తే అదే మనం, అంతేగాని ఈ చెట్టుతో మాట్లాడుస్తాను పుడతాం, మీతోటే నేను మాట్లాడలేను. అంటే ప్రకృతితో మనం మమేక అయ్యి ప్రకృతితో మనం మాట్లాడే అవకాశం లేదండి. మాట్లాడచ్చు. అది ఎలా సాధ్యం అవుతుంది? అది ఎలా సాధ్యం అంటే ఒరిజినల్గా ఈ యొక్క ధ్యానం ద్వారా వెళ్ళిపోయి మంచి తత్వాన్ని కలిగి, సాత్విక తత్వాన్ని కలిగి ఉండి, మనం ఇప్పుడు తుఫాన్ వస్తుందంటే స్వామి ఈ తుఫాన్ని నా గ్రామానికి రానియకుండా చెయ్యి, లేదా నా రాష్ట్రానికి రాకుండా చెయ్యి అని మనం దండం పెట్టుకుంటే అవి జరుగుతాయి. అటువంటి శక్తి మనిషిలో ఉంది. అవి ఎవరికి వద్దు. అలా శరీరం బాగుంది, అలా డబ్బు బాగుంది, రెండే అలా కావాలి. అంతేగాని ఈ విధంగా మనం ఇంట్లో కూర్చొని వాటిని తప్పించవచ్చు. అగ్ని శక్తి నుంచి మీ ఇంటిని కాపాడుకున్నారు మీరు, ప్రార్థించుకున్నారు. అట్లా ఎప్పుడైనా దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ప్రార్థన చేశారు? చేశాను, మొన్న చేశాను రీసెంట్గా. అప్పటిదాకా నాకు తెలియదు. టీవీలో చెప్తుంటారు కదా, ఇలా తుఫాన్ రావాలి, ఆ తుఫాన్ వస్తుంది, అలా అది చేస్తే ఉత్తితే వీళ్ళు రూపాయికి 100 రూపాయలు చెప్తారు. అలాంటి ఎప్పుడేమంటే మా ఇక్కడికి ఏమి రాదు అని అనుకుంటుండేవాడిని. మా ఆవిడ చూడు నీ వల్ల వర్షం కూడా రావట్లేదు, ఇక్కడ నీళ్ళు అలాగ వస్తే ఇక్కడికి ఆవిడ దెబ్బలాడుతుంటారు సరదాగా. అలాగనమాట ఆ యొక్క శక్తి మనలో ఉంటుంది.
అవి మనమే కదా, ఉం. మనమే అవి అవే మనం ఉం. వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఆ. మంచి కోసం. చెడ్డ కోసం ఎప్పుడు యూటిలైజ్ చేయకూడదు. ఉం. 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 ఎందుకంటే మనం చెడ్డ అడిగామంటే చెడ్డ చెప్తాయి, ఆ. మంచి అడిగితే మంచి చెప్తాయి. ఆ. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఉం. అవి మీరు చెడ్డ అడిగారు అనుకోండి ఉం. చెడ్డ చెప్తాయి, ఉం. మీరు మంచి అడిగారు అనుకోండి మంచి చెప్తాయి ఆ శక్తులు. శక్తులు. ఉం. అందుకని మీరు ఎప్పుడు ఎంత వీలైతే అంత మంచి అడగాలి. అవేనండి యక్షిణీ దేవతలు లేదంటే ఇవన్నీ కర్ణ పిశాచులు అని అంటారు, అవేనా అవి? అవన్నీ ఏంటంటే కొన్ని సాధనలు అండి. ఉం. అవి ఏంటంటే మళ్ళా మనల్ని అవి తినేస్తాయి. ఉం. ఆ దిశగాని వెళ్ళాం అనుకోండి, క్షుద్రదేవత దిశగా వెళ్ళానుకోండి, అవి మనల్ని పట్టుకొని తినేస్తాయి, మనం ఇంకెక్కడ కనబడం. ఉం. ఇది మన సాధన, మామూలు సాత్వికమైన సాధన. సాత్వికమైన సాధనలో మీరు ఎంత దూరమైన వెళ్ళగలరు. ఉం. ఈ యక్షిణి శిక్షణి ఇవి వీటి ద్వారా వెళ్ళారంటే ఉం. మీరు సగం దూరం మీరు వెళ్ళలేరు. ఉం. మీరు పొందుతారు, కాదంటం లేదు, ఉం. కొన్ని శక్తులు పొందుతారు కానీ అనుకున్న గమ్యానికి చేరలేదు. చేరలేరు. ఉం. మీకేమంటే మన సాధారణ శక్తుల ద్వారా ఉం. మనం ఏదైనా చేసేయగలం. ఉం. అంటే మరి నేను పట్టుకుపోతే నేను ఏదో చేస్తా కదా చెయ్యండి అంటే అది కాదు. ఉం. ఆ స్వప్నంలో ఏది జరిగితే అదే. ఉం. అంతేగాని నాకు ఈ శక్తి ఉంది నేను చేస్తాను, ఏది మొక్కను తీసుకెళ్ళి మానం చేయి, ఉం. రాయిని రత్నం చేయి, చేయగలవా? చేయలేవు. ఉం. అబద్ధం కదా మరి. ఉం. ఉం. నువ్వు రాయిని రత్నం చేయగలవా? ఉం. చేయలేవు. ఉం. అంటే నీలో ఎటువంటి శక్తి లేదు, నువ్వు మాట్లాడక. ఉం. మనం ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటి? ఉం. చెయ్యండి, ఉం. రాయిని రత్నం చెయ్యండి. ఉం. ఎలాగవుతుంది రాయి రత్నం? ఉం. బయటనున్న రాయి రత్నం అవడం కాదు, ఉం. నువ్వు రత్నంగా మారు. ఉం. అంటే నువ్వు మంచి చెయ్యి, ఉం. అది నువ్వు రాయివి. రాతిగా గుండు పెట్టుకొని అందరినీ వచ్చేస్తే రాయే. ఉం. నువ్వు రత్నంగా మారు. ఉం. అంటే నువ్వు దేశానికి రాష్ట్రానికి ఏ విధంగా నువ్వు జాగ్రత్త చేసి ఏ విధంగా నువ్వు చేయగలిగావు ఆ విధంగా చెయ్యి, ఉం. అప్పుడు నువ్వు రత్నం అవుతావు. 3 కన్నులు గలవాడు ముక్కంటి అంటే ఎప్పుడైనా సరే ఈ 2 కళ్ళు కాకుండా 3వ కన్ను 3వ నేత్రంతో దర్శించాలంటుంటారు కదా. మూడో నేత్రంతో దర్శించాలని అంటారు కదా, ఉం. అది అందరి వల్ల సాధ్యం కాదు. ఉం. అది మనం చెప్పినా అబద్ధమే అవుతుంది, ఉం. అబద్ధం అవుతుంది. దీన్ని మూడో కన్నుతో నేత్రంతో చూపించాలంటే ఇప్పుడు మన కళ్ళతోటి ఉం. అన్నీ చూడగలం, ఉం. అన్నీ చూడగలం. అలా కాకుండా మనం ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉం. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి సంగతి ఏంటి, సమాచారం ఏంటి, ఎలాగైతే మనం స్వప్నంలో చూస్తున్నామో ఉం. అలాగే ఇక్కడ ఆ వ్యక్తి మనకు దర్శనమిస్తారు. ఉం. మీరు సపోజు ఒక బాటిల్ అనుకున్నారు, మీరు బాటిల్ దాని తాలూకు నీరు పడుతున్నట్టు ఉం. మీకు అన్నీ క్లియర్ కనబడతాయి. ఉం. మీరు ఇప్పుడు నీరు మామూలుగా కంటితోటి చూసినప్పుడు బాటిల్ ఎత్తారు నీళ్ళు తాగుతున్నారు, ఉం. ఇది కనబడతారు. ఉం. మూడో కన్నుతోటి మీరు నేరు తెలుసుకున్నాకండి, ఇలా కళ్ళు మూసుకుంటే మీరు బాటిల్ అనుకున్నారనుకోండి, ఆ బాటిల్ కనబడుతుంది, ఆ బాటిల్లో నీరు, ఆ నీరుని మీరు ఎక్కడికి వెళ్ళి పోయాలంటే అక్కడ పోస్తుంటే కనబడుతుంది. ఉం. మీరు ట్రై చేయండి ఎవరైనా, ఉం. అవి జరుగుతాయి. ఉం. అవి మీకు కంటికి కనబడవు ఉం. ఉం. కానీ అవన్నీ మీకు జరుగుతుంటాయి. జరుగుతాయి. ఉం. ఆ నీరు కనబడుతుంది, ఉం. ఆ బాటిల్ ఇక్కడనే ఉంటుంది, ఉం. బాటిల్ ఇక్కడే ఉంటుంది, ఆ. మీకు క్లియర్గా బాటిల్ కనబడుతుంది, బాటిల్ తాలూకా నీరు కూడా కనబడుతుంది. ఉం. ఆ నీరు ఎక్కడ మీరు పోయాలనుకుంటే అక్కడ ఉంటుంది. అలాగే మీరు ఏది చూడాలంటే అది చూడగలరు, అది కాదు, ఉం. ప్రతిదీ చూడగలరు. చూడొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, అతని ఇంటి వాళ్ళ ఇల్లు అక్కడ ఎక్కడో, ఉం. అతను బంగారం ఎక్కడ పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఉం. కానీ మనం ఇక్కడ చూడగలిగామా? ఉం. దేనివల్ల ఆ భగవంతుడి సాక్షాత్కారం ఉంటేనే. ఉం. ఏదో మనం నేను చూసేస్తాను మీ ఇంట్లో ఉంది ఎంత ఉంది చూస్తాను, లేదా అక్కడ దొంగతనం అయింది, ఆ దొంగతనం అలాగుందా అయిందో చెప్పు అంటే నేను చెప్పగలనా? ఉం. చెప్పలేను. ఉం. చెప్పగలనా? చెప్పలేము. చెప్పలేరు. అదేదో భగవంతుడి దయ ఉంటే, దాని తాలూకా దేవుని ఉంటే వస్తుంది. అలా మర్మంగా పెట్టాలి అన్నీ కూడా రహస్యంగా. ఏది కూడా నాకు ఇది వచ్చు అని చెప్పడానికి లేదు, ఉం. నాకు అది రాదు అని చెప్పడానికి లేదు. ఉం. అయితే సమస్తానికి తెలుసుకోవటట్టు చేయాలి. ఆ. మనం అని ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుతుంది ఏంటంటే సమస్త ప్రజానీకం తెలుసుకోండి, ఉం. మీ శరీరం ఎంతో ఉన్నతమైంది, ఉం. ఇది భగవంతుడు పరమాత్మ యొక్క రూపం ఇది. ఉం. ఆ పరమాత్ముడి రూపాన్ని మీరు తెలుసుకోండి, పరమాత్ముడే మీరని తెలుసుకోండి. ఉం. అలాగని మీరు వేరు పరమాత్ముడు వేరు అని తెలుసుకోకండి. ఉం. ఆ పరమాత్ముడు మీరు ఒక్కటే అని తెలుసుకొని ఒక్కటిగానే భావించి ఇతర జీవులు చరాచర జగత్తు ఒక్కటిగానే ఆలోచించండి.